దిస్ ఇస్ ద వన్ బెస్ట్ వే టు ట్రావెల్ అన్నట్టు వాలంటరీ ట్రావెలింగ్. సోలో ట్రావెల్ అనగానే మనకు ఫస్ట్ పేరెంట్స్ మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు అన్నట్టు. సోలో ట్రావెలింగ్ బ్యాక్ ప్యాకింగ్ అంటే ఎలాంటి మైండ్ సెట్తో వెళ్ళాలి ఫస్ట్ టైం, ఏదో పిచ్చి పట్టినట్టు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ చార్లీ. సో ఈరోజు మనం సోలో ట్రావెల్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, ఫస్ట్ టైం చేయాలనుకుంటున్న వారికి ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఎలాంటి మైండ్ సెట్తో వెళ్ళాలి ఫస్ట్ టైం. ఈ వీడియో కూడా సోలో ట్రావెలింగ్ బ్యాక్ ప్యాకర్స్ కోసం, ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో. సో ఫస్ట్ టైం సోలో ట్రావెలింగ్ చేయాలనుకుంటున్న వారు ఈ వీడియో. సో ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎలా ఉండాలి, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఏంటిది అనేది, ఎలా చేయొచ్చు, ఎలా వెళ్ళాలి. సో ఒకవేళ మీరు ఈ ఆల్రెడీ సోలో ట్రావెలింగ్ చేసి ఉంటే ఈ వీడియో మీకోసం కాదు. సోలో ట్రావెల్ అనగానే మనకు ఫస్ట్ పేరెంట్స్, మన బ్రదర్లు, సిస్టర్లు, కజిన్లు, మన నేబర్లు, చుట్టాలు, మన ఫ్రెండ్స్లో కొంతమంది, అరే పిచ్చామా పట్టిందారా నీకు, సోలో ట్రావెల్ అంత దూరం ఎలా వెళ్తావు, ఎందుకు వెళ్తున్నావు, ఎలా ట్రావెల్ చేయబుద్ధి అయింది, ఎందుకు చేయబుద్ధి అయింది, ఎందుకు చేస్తున్నావు, చాలా రకరకాలుగా అంటూ ఉంటారు. సోలో ట్రావెలింగ్ అంటే మనకు నచ్చినట్టు ఉండటం, మనం ఎక్స్ప్లోర్ చేయడం, మన ఎక్స్ప్లోరింగ్ ద కల్చర్, మీటింగ్ ద న్యూ పీపుల్స్, న్యూ కల్చర్, మన గురించి మనం తెలుసుకోవడమే సోలో ట్రావెలింగ్ అన్నట్టు. సోలో ట్రావెలింగ్ మనం చేయటం మన కోసం చేస్తున్నాం. సోలో ట్రావెలింగ్లో కూడా టైప్స్ ఉంటాయి, రకాలు ఉంటాయి. బ్యాక్ ప్యాకింగ్, వాలంటరీ ట్రావెలింగ్, లగ్జరీ ట్రావెల్. వెనకాల చిన్న బ్యాక్ ప్యాక్ వేసుకొని హాస్టల్లో స్టే చేసుకుంటూ, ఆ జర్నీలో కొత్త వాళ్ళని కలుసుకుంటూ, ప్రతిరోజు డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేయడం. వాలంటరీ సోలో ట్రావెలింగ్ అంటే ఒకవేళ మనకి కాంట్రిబ్యూట్ చేయడం, లోకల్ ఆర్గనైజేషన్స్తో కలిగి పనిచేసి సొసైటీ ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే వాలంటరీ ట్రావెలింగ్. సో ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందంటే ఎన్విరాన్మెంట్ కాజెస్కి సంబంధించింది అన్నట్టు. సో ఒకవేళ మనకి 15 days 10 days వాళ్ళతో స్పెండ్ చేస్తూ వేరే లొకేషన్స్తో తిరిగి మనం వాళ్ళకి పని చేస్తూ కనుక్కోవడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, సో ఎన్విరాన్మెంట్ని కంట్రోల్ చేయడం, దాన్ని వాలంటరీ ట్రావెలింగ్ అంటున్నట్టు. దిస్ ఇస్ ద వన్ బెస్ట్ వే టు ట్రావెల్ అన్నట్టు వాలంటరీ ట్రావెలింగ్. వాలంటరీ ట్రావెల్ ఇండియాలో చాలా ఉంటాయి అన్నట్టు. స్పిరిచువల్ ట్రావెల్ అంటే మన ఇన్నర్ పీస్ కోసం ట్రావెల్లో ఒక మెడిటేషన్ కోర్సులు, మెడిటేషన్ క్లాసెస్, పిల్గ్రిమేజ్ క్లాసెస్, టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేయడం అన్నట్టు స్పిరిచువల్ సోలో ట్రావెలింగ్ అంటే. ఈ స్పిరిచువల్ ట్రిప్లో కూడా టెంపుల్స్లో పడుకోవచ్చు, టెంపుల్స్లో ఫుడ్ ఉంటుంది, సో అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, తినొచ్చు. సో ఇది కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. లగ్జరీ సోలో ట్రావెలింగ్ అంటే మనకు అవసరం లేదు, అది మనకు అంత బడ్జెట్ ట్రావెల్ కూడా కాదు. సో దాని గురించి మనకు అవసరం లేదు. ద బెస్ట్ వన్ వచ్చేసి మనకు బ్యాక్ ప్యాకింగ్ సోలో ట్రావెలింగ్ అన్నట్టు. ఇది నా ఫేవరెట్ అన్నట్టు. సో బ్యాక్ ప్యాకింగ్ అంటే బ్యాగ్ వేసుకొని ప్రతి ఒక్క ప్లేస్కి తిరగటం, ఎక్స్ప్లోర్ చేయడం, మంచి పిక్చర్స్ గ్యాదర్ చేయడం, న్యూ ఫ్రెండ్స్ని కలవటం, అండ్ కల్చర్ని, ట్రెడిషనల్ని, ఎన్విరాన్మెంట్ని, డిఫరెంట్ కల్చర్ని, లాంగ్వేజ్ వేరు, సో ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయడం. వీ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్. మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు అన్నట్టు సోలో ట్రావెలింగ్ బ్యాక్ ప్యాకింగ్ అంటే. సోలో ట్రావెలింగ్ అంటే మన ఇండియాలో ఉన్నంత డైవర్సిటీ ఇంకా ఏ కంట్రీలో లేదు. హాస్పిటాలిటీ కానీ, కల్చర్ కానీ, ఫుడ్ కానీ, స్టేట్ టు స్టేట్, పీపుల్ టు పీపుల్ ఎంటైర్లీ డిఫరెంట్ అన్నట్టు. సో ట్రావెలింగ్ కావాల్సింది ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్. ఆ రెండు మన ఇండియాలో చాలా డెడ్ చీప్ అన్నట్టు, చాలా చీప్ కాస్ట్. నో మ్యాటర్ మీరు అమ్మాయినా అబ్బాయినా సరే సోలో ట్రావెలింగ్ బెస్ట్ అన్నట్టు. ఫస్ట్ టైం సోలో ట్రావెల్ చేయడం అన్నప్పుడు ఫస్ట్ టైం ఎవరికైనా భయం ఉంటుంది. మన సౌత్లో అయితే సో ఎలాంటి ఇష్యూ ఉండదు. ఒకవేళ ట్రావెలింగ్ టు డిఫరెంట్ స్టేట్స్ కొంచెం లాంగ్వేజ్ ఇష్యూ ఉంటుంది. సో ఇంగ్లీష్తో మేనేజ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ టైం సోలో ట్రావెలింగ్ చేసేటప్పుడు మన ప్లాన్ ఎలా ఉండాలంటే, ఎస్పెషల్లీ బుకింగ్ వెళ్ళే ముందే మనం డెస్టినేషన్ గురించి రీసెర్చ్ చేసి అక్కడ ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి అనేది చెక్ చేసి, మనకు హాస్టల్ షేరింగ్ ఉంటాయి అన్నట్టు, మిక్స్డ్ రూమ్, మనకు జాయిస్టల్ కానీ చాలా ఉంటాయి అన్నట్టు. సో రాసుకోండి, చెప్తా. ఫస్ట్ ZOSTAL hostel.com, HOSTELLER hostel.com. ఈ 2 హాస్టల్స్లో ప్రిఫర్ చేస్తాను అన్నట్టు. ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అన్నట్టు. ఈ హాస్టల్లో మనకి గర్ల్స్ అండ్ బాయ్స్ కలిసి ఉండొచ్చు. సో చాలా చీప్ కాస్ట్ అన్నట్టు, చాలా బాగుంటుంది. సో మనకు లాంగ్వేజ్ రాకపోయినా ప్రాబ్లం లేదు, కొంచెం మేనేజ్ చేయొచ్చు హిందీతోటి.
ఒకవేళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ సోలో ట్రావెలింగ్ అయితే ఫస్ట్ మీరు జస్ట్ లగేజ్ కూడా చాలా తక్కువ, జస్ట్ జాగర్ పాయింట్, 2-3 టీ-షర్ట్స్ అండ్ క్యాజువల్ షూస్ అదొకటి చాలు. సో గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా సరే, సో నైట్ టైం మాత్రం ఎవరైతే జర్నీ చేయొద్దు. 6 తర్వాత మీరు రీచ్ అయిపోండి. సో ఈవినింగ్ మాత్రం ట్రావెలింగ్ మాత్రం చేయొద్దు. సో ఇది మాత్రం ఒకవేళ డేర్ చేయాలనుకుంటే నైట్ టైం మీకు ఓకే చేయగలుగుతాం అనే మీకు థాట్ ఇన్సైడ్ అలా మైండ్ సెట్లో మీకు ఫిక్స్ అయి ఉంటే మీరు చేయాలనుకుంటే ట్రావెల్ చేయండి. మీరు ట్రావెల్ చేసేటప్పుడు కొంతమంది చాలా మొహమాటం పడతారు అన్నట్టు. సో వాళ్ళు ఎదుటి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు మనతోటి మాట్లాడతారా లేరా, అసలు పిచ్చ లైట్. మన ఊరు దాటిన తర్వాత మనం ఎవరో వాళ్ళకి తెలియదు, సో వారెవరో మనకు తెలియదు. సో మనం నోరు తరిసి అడగాలన్నమాట. మనం బస్సు వాళ్ళని కానీ ఎక్కడన్నా రోడ్డు మీద ఉన్న వాళ్ళతో ఈజీగా అడగండి, అన్న ఎక్కడికి వెళ్ళాలి, అన్న బస్సు ఎక్కడికి వెళ్తుంది, అన్న బస్ స్టాండ్ ఎక్కడ అనేది పిచ్చ లైట్ అన్నట్టు. ఏదన్నా తెలియకపోతే అన్న బస్సు ఎక్కడ ఉంటుంది, అన్న బస్సు ఎప్పుడు ఏ టైంకి వస్తుంది, ఎక్కడ ఆటో దొరుకుద్ది, అంతా పే చేయొచ్చు, ఆటో వాడు ఎంత తీసుకుంటాడు, నోరు తీసి అడగండి. సో మీకు మాట్లాడిన ఇబ్బంది అయితే షాప్ ఉంటాయి, కిరాణం కొట్లు ఉంటాయి పక్క పొట్టి, సో అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. లోకల్ బస్ స్టాండ్ ఎక్కడన్నా, ఆటోలు ఎక్కడికి వెళ్తాయి, ఎంత బడ్జెట్ అన్నట్టు మనం అడగండి, అడిగితే వాళ్ళు ఈజీగా చెప్తారు అన్నట్టు. మీరు పబ్లిక్ ట్రావెల్ చేసేటప్పుడు మీరు నోరు తెరిచి అడగండి వాళ్ళను, మీ స్టోరీని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళు చెప్పేది మీరు వినండి. ఇది చాలా బాగుంటుంది. కనెక్ట్ విత్ అదర్స్. ఫస్ట్ టైం మీరు ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు, ట్రైన్ జర్నీ మీ పక్క బెడ్లో ఉన్నప్పుడు, పక్క సీట్లో ఉన్నప్పుడు వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. ఇయర్ ఫోన్స్ పక్క పెట్టి సినిమాలు తీసుడు ఆపేసి మీరు మాట్లాడినప్పుడు మనం ఎక్కువ తెలుసుకోవచ్చు వాళ్ళ గురించి ఏంటిది అన్నట్టు. ఇది మనం ప్లేసెస్ గురించి తెలుసుకోవచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలు మనం వినాలనుకుంటాం. సో చాలా తెలుసుకోవచ్చు అన్నట్టు. ట్రై టు కనెక్ట్ విత్ డిఫరెంట్ పీపుల్స్. ఎక్కడ మనం స్టే చేస్తామో అక్కడ వాళ్ళని మాట్లాడడం ఇట్స్ బెటర్ టు టాక్. ఒకవేళ నార్త్ సైడ్ వెళ్తే కనుక మన స్కూల్లో అట్లీస్ట్ మనకు బేసిక్ హిందీ నేర్పిస్తారు. సో ఒకవేళ ట్రావెల్ చేయాలనుకుంటే బుక్లో ఒక నోట్స్ రాసుకొని పెట్టుకోండి. భయ్యా కిధర్ జాయేగా, భయ్యా కిత్నా హే, కిధర్ జాయేగా భయ్యా, నార్మల్గా ఇట్లాంటి రాసి పెట్టుకోండి, మనకి ఈజీగా వెళ్ళొచ్చు అన్నట్టు. ఇలాంటి రాసి పెట్టుకోండి, బేసిక్ వర్డ్స్ అన్నట్టు ఇవి తెలుసుకోవాల్సింది. సో ఇది ఇస్ బెటర్. మీరు అనుకున్న ప్లాన్, మీరు అనుకున్న రూటు, మీరు అనుకున్న ట్రైన్ టైమింగ్ రావచ్చు, రాకపోవచ్చు. సో మీకు నచ్చిన సీట్ దొరకపోవచ్చు, మీకు నచ్చిన ఫుడ్ దొరకకపోవచ్చు. సో ఇవన్నీ మనం కొంచెం ఆలోచించి నార్మల్గా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలన్నట్టు. సో సోలో ట్రావెలింగ్కి బెస్ట్ ప్లేసెస్ వచ్చేసి టాప్ 3 ప్లేసెస్. ఫస్ట్ వన్ వచ్చేసి రాజస్థాన్. సో సమ్మర్లో మాత్రం వెళ్ళొద్దు, వింటర్ రైనీ సీజన్ ఇది మాత్రం బెస్ట్ ప్లేసెస్ అన్నట్టు. చాలా ఒకవేళ నెక్స్ట్ ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం రాజస్థాన్ వెళ్ళండి, చాలా పీస్ఫుల్ అన్నట్టు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లొకేషన్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, కసోల్, మణికరణ్, మనాలి. సో ఇవన్నీ బెస్ట్ ప్లేసెస్ అన్నట్టు. మనాలి సెకండ్ ప్లేస్. సో చాలా బాగుంటుంది ఈ ప్లేసెస్ కూడా. ఐ హోప్ మీరు ఒక ఎంతో కాకపోయినా కొంచెం చిన్న క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం సోలో ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏ మెజర్స్ తీసుకోవాలి, ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలి, ఎలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి, సో ఇంకా చాలా ఉంటుంది చెప్పాలనుకుంటే. సో మీరు స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా స్టార్ట్ చేయండి, మీకు నచ్చుతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.